ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు డిఆర్జీ సైనికులకు మధ్య భీకర కాల్పులు ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఇప్పటికే అధికారులు కూడా ధృవీకరించారు. బైరామ్గఢ్, ఇంద్రావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో, దండకారణ్యంలో కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. ఎన్కౌంటర్ ని జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందగా మరొక చోట అడపాదడప కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బైరాన్గఢ్, ఇంద్రావతి పోలీస్ స్టేషన్ల పరిధిలో మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు మృతి చెందారంటూ కూడా సమాచారం వస్తుంది. పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. డెడ్ బాడీ దొరికిన దాన్ని బట్టి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కగరా చివరి దశకు చేరుకుంది. దాదాపుగా సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, అలాగే మిగతా ఆ ప్రాంతాలు బస్తర్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయుధాలు దానికి సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుండడం, అక్కడక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటాం కామన్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సాయుధ బలగాలు కావచ్చు, అలాగే డిఆర్జీ టీమ్స్ ఎక్కువగా మొబిలైజ్ అయినాయి. చాలా ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ రాగానే ఆ ప్రాంతంలోకి వెళ్లి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న తరుణంలో మావోయిస్ట్ గ్రూపులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అడపాదడపా జరుగుతుంది.